దేవునితో పర్సనల్ రిలేషన్, వ్యక్తిగత అనుబంధం, వ్యక్తిగత సంబంధం ఏర్పరచుకున్న వాళ్ళు ధన్యులు. వాళ్ళ భక్తి పాడు కాదు, వాళ్ళు చెదరిపోరు, త్రోవ తప్పరు. ఎందుకంటే ఒకవేళ భూ సంబంధమైన కాపర్లు దూరమైన ఆ ప్రధాన కాపరి మాత్రం నిరంతరం మనల్ని కాస్తానే ఉంటాడు. నా గొర్రెలు నా స్వరం వినునని ఎందుకన్నాడో తెలుసా? అవి నాతో స్నేహం చేస్తాయి. నా గొర్రెలకి అన్నిటికంటే గొప్ప విషయం ఏంటంటే, కాపరినైనా నాకు సమీపంగా ఉండటానికి నా గొర్రెలు ఇష్టపడతాయి. నేను ఎటు పోతే అటు వస్తాయి నా గొర్రెలు. ఆ మధ్య ఒక వీడియో చూపించాడు అశోక్. నేను అగ్నిలో దూకితే అగ్నిలో కూడా దూకుతాయి నా గొర్రెలు. నా గొర్రెలకు ఒకటే, ఎప్పుడూ నా సన్నిధి కావాలి, నా ప్రజెన్స్ కావాలి, నా సన్నిధి కావాలి, ఎప్పుడు నాతో ఉండాలని ఆశిస్తాయి నా గొర్రెలు. అవి నాయి. వాటి ప్రాణం నాతోనూ, నా ప్రాణం వాటితోనూ ముడిపడిపోయింది. ఇక నాకు వేరుగా ఈ బతకలేవు. మీరు కావాలంటే చూడండి, గొర్రెల మందలను అబ్జర్వ్ చేయండి. వాటిని కాసేటువంటి కాపరి వాటికి మరుగై ఉంటే అది గది చూడండి, అద్దుగో మంటల్లోకి దూకినా సరే దూకుతున్నా చూడండి, ఆగుతున్నాయో చూడు, లేదా అటుపక్క నుంచి వస్తున్నాయో చూడు. ఎటు దూకాడో అటు వెంబడించటం అంటే అది. మూడు చేశాడు. మూడు చూడొచ్చు మనం వాటి నుంచి. ఒకటి, పిలిచాడు, స్వరం విన్నాయి, వెంటాడటం మొదలు పెట్టినాయి. ఫస్ట్ స్వరం విన్నాయి. 2, ఆయన ఎటు పోయాడు అటే పోతున్నాయి. 3వది ఏం తెలుసా? నమ్మినాయి ఆయన్ని. అగ్ని అని తెలుసు, అయినా కాపరి దూకాడుగా. ఎందుకు దూకాడు? మనకు ప్రాణహాని అయితే దూకడుగా. కాబట్టి ఆయన దూకాడంటే మనకేం ఇబ్బంది లేదు, దూకుదాం. అది విశ్వాసం. ఆ గొర్రెల నుంచి 3 పాఠాలు మనం నేర్చుకోవచ్చు అక్కడ. ఎందుకు అంత తప్పిస్తున్నాయంటే, 4వది ఆయన సన్నిధి కోసం. కాపరితో ఉంటే ఏం జరిగిద్ది? కాపరితో ఉంటే భద్రత ఉంటుంది, కాపరితో ఉంటే ప్రేమ లభించింది, కాపరితో ఉంటే రోగాలకు మందేస్తాడు, కాపరితో ఉంటే లేలేత చిగుళ్ళు కోసి ఆహారం పెడతాడు, పచ్చిక గల చోట్లకి నడిపిస్తాడు. శాంతికరమైన జలాలు ఎక్కడున్నాయో మాకేం తెలుసు, ఆయనకి తెలుసు, ఆయన తీసుకెళ్తాడు. అందుకే మాకు కాపరి కావాలి. నువ్వు లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడు లేకుండా జీవించ. ఒక గొర్రెపిల్ల పాడే పాట ఇది. ఎప్పుడు దేవుడు 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 అని పడిసేస్తావు. పొద్దుగులు దేవుడు పిచ్చి ఏంది నీకంటే? ఒరే స్వామే, తాగుబోతోడికి తాగుడు పిచ్చి, ఇంకొకడికి ఇంకో పిచ్చి. నేను దేవునికి బానిసైపోయాను రా. నాకు దేవుడి పిచ్చిరా, నాకు దేవుడి పిచ్చి. ఆయన లేకుండా నేను ఉండలేను, ఆయన సహవాసం లేకుండా నా వల్ల కాదు. ఇలా దేవునికి తమ మనస్సుని ట్యూన్ చేసుకున్నటువంటి వాళ్ళు, కనెక్ట్ అయిపోయిన వాళ్ళు ఎక్కడున్నా, ఏ స్థితిలో ఉన్నా, ఏ ప్రదేశంలో ఉన్నా, వాళ్ళ మనసు దేవుని సన్నిధి కొరకు అపేక్షిస్తూ ఉంటుంది, తప్పిస్తూ ఉంటుంది, పరితాపం ఉంటుంది. ఆ లక్షణాలని అబ్జర్వ్ చేస్తాడు ఆయన. ఈ సరుకు నాదా కాదా ఆయన తేల్చుకుంటాడు. ఈ సరుకు నాది అనుకో, ఇక నా ధ్యాసే ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఎడారైన పుష్పిస్తుంది చల్లని నీ చూపులతో, మండుటెండ మంచవుతుంది నీ దర్శన వేళలలో. ఆశైన శ్వాసైన నీవే యేసయ్యా, నా ఊసైన ధ్యాసైన నీ మీదేనయ్యా. నువ్వు లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడు లేకుండా జీవించ.
అది అలా దేవునితో అనుసంధానమైన భక్తులు పాడుకున్న పాటలు చాలా ఉన్నాయి, కుప్పలు కుప్పలు. మన బంధము, ఆహా మన బంధము విడదీయగలరా ఎవరైనను, మరి ఏదైనను విడదీయగలరా ఎవరైనను, మరి ఏదైనను. రాజా జగమెరిగిన నా యేసు రాజా. ఇక్కడ ఒక మాట, ఇప్పుడు సమస్యలు వచ్చినప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళటం కాదు, సమస్యలు తీర్చుకోవడానికి దేవుని సన్నిధిని వెతకటం కాదు. మళ్ళీ అందులో గ్యాంబ్లింగ్ ఉంది. గ్యాంబ్లింగ్ అంటే తెలుసా? అందులో అవకాశవాదం. బాధలు వచ్చినాయి, సమస్యలు వచ్చినాయి కాబట్టి కాకాబట్టాలు పోయి అట్లా వెతకటం కాదు. సమస్య ఉన్నా లేకపోయినా, ఇబ్బంది ఉన్నా లేకపోయినా, నా దేవుడి సన్నిధి నాకు రోజు కావాలి. నా కాంతి, నా శాంతి, జయంతి వర్ధంతి నా వర్ధంతి, నా జయంతి జయంతి వర్ధంతి నా వర్ధంతి, నా జయంతి. అంతా యేసే, జగమంతా యేసే, అంతా యేసే, జగమంతా యేసే. అంతా యేసే, జగమంతా యేసే, అంతా యేసే, జగమంతా యేసే. నా కాంతి, నా శాంతి, జయంతి వర్ధంతి నా వర్ధంతి, నా జయంతి జయంతి వర్ధంతి నా వర్ధంతి, నా జయంతి. అంతా యేసే, జగమంతా యేసే, అంతా యేసే, జగమంతా యేసే. దేవునికి మహిమ. ఓకే, సమస్యలు వచ్చినప్పుడు కాదు, సమస్యలు లేకపోయినా అంతా ప్రశాంతంగా ఉన్నా సరే మనసు మాత్రం ఆయన సన్నిధి కొరకు పరితపిస్తూ ఉంటుంది. ఈ లక్షణం వీళ్ళు ఎంతమందికి ఉంది? అబద్ధాలు ఆడద్దు, నిజం నిజం చెప్పాలి మనం. నాకుంది అంటే పండుగ చేసుకో, లైన్లో ఉన్నావు నువ్వు, దేవునికి స్తోత్రం. ఉంటే ధన్యుడివే, ధన్యురాలివే. మళ్ళీ ఇంకోటి కూడా చెప్తున్నా, వృద్ధాప్యం వచ్చి సరుకంతా అయిపోయిన తర్వాత ఇంక చేసేది అంతా ఏసే అంటాం వేరు. మళ్ళీ కొంతమంది ఇక చేసేదేమి లేదు కాబట్టి అంతా ఏసే అనేవాళ్ళు ఉన్నారు. నయంలే, వృద్ధాప్యంలోనైనా ఆ మాట అన్న అంటున్నారు కొంతమంది. ముసలితనం వచ్చినా కూడా అమ్మాయి అది పెట్టమ్మా, ఇది పెట్టమ్మా, ఆ సీరియల్ పెట్టమ్మా, ఈ సినిమా పెట్టమ్మా అనే తిక్కలోళ్ళు ఉన్నారు. అట్లా కాకుండా కొంతమంది ఆ ముసలితనం వచ్చినప్పుడైనా ఏసైనా అనుకునే వాళ్ళు ఉన్నారు. కొన్ని మార్కులు వేయచ్చు వాళ్ళకు కూడా. వృద్ధాప్యంలో కొంతమంది ఇక చేసేదేం లేదు. నేను చెబుతున్నాను, వృద్ధాప్యంలో దేవుని అంటే మంచిది, దేవుణ్ణి స్మరిస్తే మంచిది, దేవునికి సమీపమై దేవునితో స్నేహం చేస్తే మంచిది. కానీ యవనస్తురాలివై ఉండగానే నువ్వు నిజంగా దేవునికి నీ మనసు ఇచ్చినట్లయితే సూపర్ ఉంటుంది. గొర్రె అప్పజెప్పుకుంటుంది కాపరికి, అలాగూ నీ కాపరికి నువ్వు అప్పజెప్పుకుని గొర్రె కాపరిని వెంబడించినట్టు నువ్వు ఆయనను వెంబడించినట్లయితే, గొర్రె కాపరిని ప్రేమించినట్టు నువ్వు ఆయనను ప్రేమించినట్లయితే ఎంత బాగుండు, ఎంత బాగుండు, ఎంత బాగుండు. నాకు నా లైఫ్లో అప్పటికి ఉపయోగపడినటువంటి విషయం చాలా ప్రాముఖ్యమైనది ఇది. దేవునితో వ్యక్తిగత అనుబంధాన్ని ఏర్పరచుకొనుట. మిమ్మల్ని అందరినీ అలా లింకు చేయాలని ఆశిస్తా. నిజంగా నేను ఆ విషయంలో నీ ఎడల నేను సఫలమయ్యాననుకో, నా బహుమానానికి డోకా లేదు. దేవునికి స్తోత్రం కలుగును కాక. నేనేం చెప్పానో మీరు ఇప్పుడు చెప్పండి. దేవునికి మిమ్మల్ని కనెక్ట్ చేసే విషయంలో, ఆయన సహవాసానికి మిమ్మల్ని లింక్ చేసే విషయంలో నేను కానీ ఫలించానంటే, సఫలత పొందానంటే నా బహుమానానికి డోకా లేదు. ఎందుకంటే మీరు అందరూ ఆయన దగ్గరకు వస్తారు. మీరు అందరూ వచ్చారంటే నా కిరీటం ఖాయం. మీరందరూ రాలేకపోయారనుకో, భూమి మీద చెప్పుకోవడానికి బిల్డప్ తప్ప అక్కడేం కనపడలేదనుకో,
కిరీటం లేదు, నువ్వు అక్కడ ఉండరు అంటాడు. ఏంది ప్రభు అంటే, జనాన్ని నీ కనెక్ట్ చేసుకున్నాక నువ్వు నాకాడ కనెక్ట్ చేసావురా దరిద్రుడు అంటాడు. జనాలందరినీ నీ కనెక్ట్ చేసుకున్నావు, ఏర్రా వాళ్ళు ఏర్రా, అగ్ని పరీక్షలు మొత్తం ఖాళీ బూడిదయ్యారేరి. నువ్వు నాకు కనెక్ట్ చేసినట్టయితే నా చేతుల నుండి వాటిని ఎవ్వడు అపహరించేవాడు కాదు. నీ కనెక్ట్ చేసుకున్నావు కాబట్టి మనుషులు నీ చేతుల్లోంచి అపహరింపబడ్డారు. కాపరిగా నీ బాధ్యత ఏంటి? నువ్వు వారిని నా చేతుల్లో పెట్టాలి. అది నా తపన, నా తిప్పలో. ఒక్కొక్కరు మీరందరూ యేసయ్యతో మాట్లాడుకోవటం, యేసయ్యతో స్నేహం చేయటం, ఇది మళ్ళీ నేను చెప్పినప్పుడు కాదు, నేను చెప్పినా చెప్పకపోయినా, నేను ప్రోత్సహించినా ప్రోత్సహించకపోయినా, నేను ఆదరించినా ఆదరించకపోయినా, ఓదార్చినా ఓదార్చకపోయినా, పలకరించినా పలకరించకపోయినా, మీరు దేవునితో అనుబంధాన్ని ఏర్పరచుకొని ఉంటే మీ భద్రతకు డోకా లేదు. ఇక కొంతమంది తగులుతారండి, నాకు భలే కనెక్ట్ అయి ఉంటారు దేవుడికి. అస్సలు వాళ్ళ విషయంలో నాకు హాయిగా ఉంటుంది మనసు, భయమే ఉండదు ఇక వాళ్ళ విషయంలో. కొంతమంది ఉంటారు పిల్లల్లాగా, వాళ్ళ విషయంలో భయపడతా. కొంతమంది కనెక్ట్ అయిపోతారు దేవునికి, వాళ్ళ విషయంలో భయం ఉండదు నాకు. ఎందుకంటే కావాల్సిన వాడితో ఐక్యమయ్యారు, చేయాల్సిన వాడితో సహవాసం చేస్తున్నారు. ఇక నా బిడ్డలు ఎక్కడున్నా సరే ఆయన కాపాడుకుంటాడు. తమ్ముళ్ళని కూడా చూస్తూ ఉంటాను, కొంతమందిని ఏకాంత ప్రార్థనలో నేను పోయేసరికి వచ్చి ప్రార్థన చేస్తూ ఉంటారు, అయ్యా అని మాట్లాడుతూ ఉంటారు. ఎంత ఆనందం వేసిద్దో నాకు. నాకంటే ముందే పోయి దేవునితో మాట్లాడుకుంటూ ఉంటారు, తోటలో తిరుగుతూ ఉంటారు. అబ్బో ఎంత హ్యాపీగానో. నేను వాళ్ళని చూసి నేను బయటపడను, కానీ లోపల నా హృదయం గొంతులేస్తూ ఉంటుంది. నా బిడ్డ దేవుని కనెక్ట్ అయ్యాడు, దేవుని సన్నిధిని వెతుకుతున్నాడు, ఇక్కడికి వచ్చి దేవునితో మాట్లాడుకుంటున్నాడు, నా బిడ్డ దేవుని కనెక్ట్ అయిపోయాడు, ఇక నాకు దిగులు లేదనుకుంటా. అలా అబ్జర్వ్ చేస్తూ ఉంటా, ఎవరెవరు అట్లా కనెక్ట్ అయ్యారో అని. ఆయన వాళ్ళల్లా మనసులో పెట్టుకుంటా, ఈ తమ్ముడి విషయంలో భయం లేదు, ఈ సహోదరి విషయంలో భయం లేదు, ఈ అక్క విషయంలో భయం లేదు, ఈ అన్న విషయంలో భయం లేదు. కనెక్ట్ అయ్యారు దేవుడికి అంటే ఇంక వాళ్ళు చెదరిపోరు, ఇంక వాళ్ళు పాడుగారు. ఎందుకంటే ఉండాల్సిన వాడి చేతుల్లో ఉన్నారు వాళ్ళు. ఈ గొర్రె కూడా ఉండాల్సిన వాడి చేతుల్లోకి ఎక్కింది కాబట్టి బతికిపోయింది, లేకపోతే ఎప్పుడో లోకంలో కలిసిపోయేది. ఈ గొర్రె కూడా అంతే అయ్యేది. చిక్కాల్సిన వాడి చేతికి చిక్కింది, ఇది ఆయనతో స్నేహం ఏర్పరచుకుంది, అది ధన్యత అయిపోయింది. ఇప్పుడు చెప్పండి, దేవుని గొర్రెలు ఆయనతో స్నేహాన్ని ఏర్పరచుకుంటాయి, సహవాసాన్ని ఏర్పరచుకుంటాయి. ఆయనతో సమయాన్ని స్పెండ్ చేయటానికి మనసు లాగుతూ ఉంటుంది. లోకస్తులు చూసే చెత్త వ్యవహారాలు చూడటానికి మనసు ఉండదు. వాళ్ళంతా పెద్ద హడావుడిగా పడుతుంటారు, తపన పడతా ఉంటారు, అవి మనకి చెత్తలాగా ఉంటాయి, ఎవరు ఏంద్రియాలు పిచ్చని. నిజంగా దేవునికి స్నేహితుడైన వాని మనసు దేవుని వైపుకే లాగుతూ ఉంటుంది. ఆ అనుభవంలో మీరు ఎంతమంది ఉన్నారో, మీ అందరూ నిజంగా అట్టి వారై ఉంటే నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు. లైవ్లో జూమ్లో ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు, కానీ దేవుని కృపను బట్టి వేల సంఖ్యలోనే ఆ లైవ్లో ఉన్నారు. అయితే ఒకటి మాత్రం నేను ఎరుగుదును, ఇక్కడున్న మీరు కావచ్చు, లైవ్ ద్వారా అందుబాటులోకి వచ్చిన వారు కావచ్చు, వీరిలో చాలామంది దేవుని స్వరాన్ని వినే అనుభవాన్ని కలిగి ఉన్నారు. అదైతే పక్కా. అంతసేటు కొట్టొద్దులే, మరి తట్టుకోలేకపోతున్నాను నేను, మరి అంతసేట. చాలామంది మాత్రం దేవుని కనెక్ట్ అయి ఉన్నారని మాత్రం నేను ఎరుగుతున్నాను. నేనైతే ఇంక ఏం చెప్తున్నానంటే, ఆ సహవాసాన్ని అంతము వరకు కొనసాగించండి. నేను అంతే కొనసాగించాలి, మీరు కూడా. ఒకవేళ వినండి బాగా, ఒకవేళ ఆ సహవాసం కట్ అయిందనుకో, నేను చెప్పిన 3 జరగవు. స్వరం వినపడదు, వెంబడించడం ఉండదు, విశ్వాస విషయంలో కూడా బలహీనపడిపోతావు. నేను చెప్పినట్లు దేవునితో నువ్వు ఆ వ్యక్తిగత అనుబంధాన్ని కొనసాగిస్తున్నావు అనుకో, రోజు ఆయన సన్నిధిని అనుభవిస్తున్నావు అనుకో, నీకు రోజు ఆయన స్వరం వినపడిద్ది. అర్థమైంది? నువ్వు ఏదైనా తేడా పడ్డా కూడా దిద్దుబాటు చేస్తాడు, నిన్ను చేస్తాడు. ఆయన స్వరం రోజు నువ్వు వినాలి. ఆయనే చెప్పాడు, నా సహవాసంలో ఉన్న గొర్రెలకి నా స్వరం తెలుసు. తోటలో పొద్దున 2 గొర్రెలు ఉన్నాయి. 2 గొర్రెలు పొద్దున
వాటి కాపర్ నేను కాదు, ఎవరో మనోళ్ళు పశువుల కాపర్లు. మరి వాళ్ళు ఏదో దేవుడికి ఇవ్వాలనుకున్నట్టున్నారు, తీసుకొచ్చి వదిలేరు ఇక్కడ, వాటిని తోటలో చేర్చారు. మరి వాటి కాపరి వేరు. నేను టెస్ట్ చేద్దామని అన్నా మేత మేసేది ఆగి చుట్టూ చూసింది కానీ దగ్గరికి రాలా. ఎందుకంటే కాపర్లు అనేదైతే అందరూ వేస్తారు, తర్వాత ఇంకో సౌండ్ చేస్తారు, ఒక్కొక్కడు ఒక్కొక్క టైప్ సౌండ్ చేస్తాడు. ఇదనైతే అందరూ వేస్తారు. అంటే దానికి సగమే వినపడింది, దాని కాపరి చేసే చప్పుళ్ళలో సగమే వినపడింది అనేది. తర్వాత వేసే సౌండ్ మాత్రం నేను చేయలే, ఎందుకంటే దాని కాపరి ఎవరో నాకు తెలియదు, ఏమని పిలుస్తాడో నాకు తెలియదు. అందుకని ఆ సౌండ్ సగానికి కనెక్ట్ అయ్యి ఆగి మేసేది టపి మళ్ళీ తలెత్తి చూస్తాం, అంటే నెక్స్ట్ సౌండ్ కూడా వచ్చిద్దేమని. అది ఎంతసేపు చూసినా రాలా, పని చూసుకోవాలని మళ్ళీ మేస్తుంది. నాకు ఆశ్చర్యం వేసింది. రాదు కదా, దగ్గరికి రాదు. ఒకవేళ పట్టుకుందామని పోతే పారిపోయిద్ది. ట్రై చేయండి, ఉన్నాయి అక్కడ తోటలో ఉన్నాయి, ట్రై చేయండి. కోటం అయినాక పోయి మీరు పిలవండి, వచ్చి వస్తాయి దగ్గరికి రావు. అదే దాని కాపరిని రమ్మని పిలవమను, ఆ సౌండ్ కనెక్ట్ అయిపోయింది. ఆ స్వరానికి ఎంత కనెక్ట్ అయిందంటే తోటలో ఆ దరి నుండి ఆయన ఆ దరి నుండి ఈ దరినున్న గొర్రెని పిలిస్తే పరిగెత్తుకుంటూ పోయింది. ఒకవేళ పోలేక మనం ఎవరైనా పట్టుకొని బంధించామనుకో బ్యాన రమణ అరిసిద్ది. నువ్వు పిలుస్తున్నావు, నేను రావాలని ఉందే, నన్ను పట్టుకున్నాడు వీడు అనన్న స్పందించిద్ది, అరవనన్న అరిసిద్ది. కాపరి స్వరానికి అలా ట్యూన్ అయిపోయింది గొర్రె. ఎందుకంటే ఆయనతో స్నేహం చేసి చేసి సహవాసం చేసి చేసి ఆయన గొంతు అలవాటు అయిపోయింది. అదండి సూత్రం. ఆయన కదలికలు అర్థమవుతాయి, ఆయన నడిపింపులు అర్థమవుతాయి. ఇదంతా సహవాసం ద్వారానే తెలిసిద్ది. మీరు ఏముందిలే అనుకుంటున్నారో లేకపోతే తీవ్రంగా తీసుకుంటున్నారో నాకైతే తెలియదు. తీసుకుంటే మాత్రం ధన్యులే. ఏముందిలే చెప్పు అంటే మీ కర్మ. తీవ్రంగా తీసుకుంటారా? ఎంతమంది తీసుకుంటున్నారు?